√3ని అకరణీయ సంఖ్య అని నిరూపించే ముందు కొన్ని విషయాలను పరిశీలిద్దాం. దీని వలన నిరూపణ సులభంగా అర్థమవుతుంది. మొదటిది అకరణీయ సంఖ్య. a, bలు పూర్ణ సంఖ్యలు అయితే b అనేది ≠0 అయితే a/b రూపంలో రాయగలిగిన సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అంటారు. ఉదాహరణకు 1, 2లు పూర్ణ సంఖ్యలు కావున 1/2 అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. అలాగే 3, 2లు పూర్ణ సంఖ్యలు కావున 3/2 అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. ఈ విధంగా a, bలు కనుక పూర్ణ సంఖ్యలు అయితే a/b అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. రెండవది కరణీయ సంఖ్యలు. a/b రూపంలో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అని అంటారు. ఉదాహరణకు √2, √3, √5 మొదలైనవి. మూడవది సాపేక్ష ప్రధాన సంఖ్యలు. 1ని మాత్రమే సామాన్య కారణాంకంగా కలిగినటువంటి సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఉదాహరణకు 4 మరియు 9లు. 4 యొక్క కారణాంకాలు 1, 2, 4. 9 యొక్క కారణాంకాలు 1, 3, 9. వీటిలో 1 మాత్రమే సామాన్య కారణాంకం. 4వ అంశం గుణిజాలు. 2 యొక్క గుణిజాలను ఒకసారి చూసినట్లయితే 2, 4, 6, 8 మొదలైనవి. ఇక్కడ 2ను 2 × 1 అని రాయవచ్చు. 4ను 2 × 2 అని రాయవచ్చు. 6ను 2 × 3 అని రాయవచ్చు. 8ని 2 × 4 అని రాయవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే ఇవన్నీ కూడా 2 × సంథింగ్ అనే రూపంలో ఉన్నాయి. సంథింగ్ని nగా తీసుకుంటే 2 × n = 2n అవుతుంది. అనగా 2 యొక్క గుణిజాలు 2n రూపంలో ఉంటాయి. ఇదే విధంగా 3 యొక్క గుణిజాలు 3n రూపంలో, 4 యొక్క గుణిజాలు 4n రూపంలో ఉంటాయన్నమాట. తరువాత సిద్ధాంతం 1.6. p అనేది ప్రధాన సంఖ్య, a అనేది ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు p a² నిశ్శేషంగా భాగిస్తే aను కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. పై విషయాలను క్లుప్తంగా చూశాం కదా. ఇప్పుడు నిరూపణలోకి వెళ్దాం. నిరూపణ కోసం √3ని అకరణీయ సంఖ్య అని అనుకుందాం. అకరణీయ సంఖ్య యొక్క నిర్వచనం ప్రకారం √3ని a/b రూపంలో రాయవచ్చు. ఇక్కడ a/bలను సాపేక్ష ప్రధానాంకాలుగా తీసుకుందాం. అనగా వీటికి 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటుంది. √3 = a/b. ఇరువైపులా వర్గం చేయగా √3² a/b² అవుతుంది. √3² అంటే 3 కాబట్టి 3 = a²/b². కుడివైపు ఉన్న b²ని ఎడంవైపుకు పక్షాంతరం చేయగా 3 × b² a² అవుతుంది. ఇక్కడ a² అనేది 3 × b² రూపంలో ఉన్నది. అనగా ఇది 3 యొక్క గుణిజంగా ఉన్నది. కావున 3 a²ను భాగిస్తుంది. సిద్ధాంతం 1.6 ప్రకారం 3 అనేది aను కూడా భాగిస్తుంది. ఈ సోపానాన్ని 1 అని అనుకుందాం. 3 aను భాగిస్తుంది కాబట్టి a అనేది 3 యొక్క గుణిజంగా ఉంటుంది. కావున a = 3n అని అనుకుందాం. ఇరువైపులా వర్గం చేయగా a² = 3n² అవుతుంది. a² 3² అంటే 9 కాబట్టి 9n². మనకు ఇంతకు ముందు సోపానంలో a² అంటే 3b² అని వచ్చింది. ఆ విలువను ఇక్కడ ప్రతిక్షేపించగా 3b² = 9n² అవుతుంది. ఇరువైపులా 3 చేత భాగించగా b² = 3n² అవుతుంది. b² అనేది 3 యొక్క గుణిజంగా ఉన్నది. కావున 3 అనేది b²ను భాగిస్తుంది. సిద్ధాంతం 1.6 నుండి 3 అనేది bని కూడా భాగిస్తుంది. ఈ సోపానాన్ని 2 అని అనుకుందాం. సోపానాలు 1 మరియు 2లను పరిశీలించినట్లయితే 3 అనేది a మరియు bలను రెండింటిని భాగించడాన్ని పరిశీలించవచ్చు. అనగా 3 అనేది a, bలకు సామాన్య కారణాంకం అవుతుంది.
కానీ మనము ఏబీలను సాపేక్ష ప్రధానాంకాలుగా తీసుకున్నాము, అనగా వాటికి ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం. మనము √3ని అకరణీయ సంఖ్య అని తీసుకోవడం వలన ఈ విరుద్ధత వచ్చింది. కావున √3ని అకరణీయ సంఖ్య అని అనుకోవడం తప్పు. √3 అనేది కరణీయ సంఖ్య అవుతుంది. ఈ విధంగా మనం నిరూపించవలసిన దానికి వ్యతిరేకంగా తీసుకొని నిరూపిస్తే ఆ పద్ధతిని విరోధాభాసము అని అంటారు.